డబ్బు అనేది అందరికీ ఎంత అవసరమో మనందరికీ తెలిసిన విషయమే. డబ్బు లేనిదే ఈ ప్రపంచంలో ఏ పని కాదు, ఏ పని జరగదు. డబ్బుతోనే ప్రపంచం నడుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. చాలామంది జీవితంలో ఆర్థికంగా ఎంత ఎదిగినా కూడా అవసరానికి డబ్బు అనేది అందక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ డబ్బు లేని లోకం, డబ్బు సంపాదించని వారికి అసలు వాల్యూవే ఉండదు. డబ్బు ఉంటేనే పని, పైసతోనే పని అనేది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే డబ్బు సంపాదించడం కోసమే మనము ఏ పని చేసినా, ఎంత కష్టపడినా, కోటి విద్యలు కూటి కోసమే అన్నట్టు మనం ఎంత కష్టపడి ఎన్ని పనులు చేసినా అదంతా కూడా డబ్బు కోసమే. అదే ఒక్క డబ్బు లేనిదే మనం ఏ పని చేయలేము, ఏది కూడా సాధించలేము అని అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రపంచంలోనే అతి ముఖ్యమైన వస్తువు ఏదైనా ఉంది అనంటే అది డబ్బు ఒకటి. డబ్బు ఒకటి ఉంటే ప్రపంచం మన చేతిలోనే ఉన్నట్టు. ఇక ఎక్కడికైనా తిరిగి రావచ్చు, ఎలాగ బ్రతకాలి అనుకుంటే అలా బ్రతకవచ్చు. తినడానికి తిండితో పాటు లగ్జరీ లైఫ్ని కూడా మనం సాధించాలి. లగ్జరీ లైఫ్గా బ్రతకాలి అనుకున్నా కూడా మనకు డబ్బు ఒకటే కారణం. సో అన్నిటికీ మూలమైన ఆ ధనాన్ని మనం సంపాదించడానికి లక్ష్మీదేవి అనుగ్రహం ముఖ్యంగా ఉండవలసింది. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమే మనకు ఉంటే మన ఇంట్లో, మన చేతి నిండా డబ్బులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినా కూడా డబ్బు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. అదంతా ఎందుకు అంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేకపోవడం వల్లే. ఇప్పుడు ఆ లక్ష్మీదేవి మనకు అనుగ్రహాన్ని ఇచ్చే ముందు ఎలా మనకు కనిపిస్తుంది, ఎలాంటి సూచనలు వస్తాయి, ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు, నిండు దీవెనలు మన పైన ఉంచబోతుంది అని మనకు ఎలాంటి సూచనల వల్ల తెలుస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకటి, మనకు ఆకస్మిక ధనలాభం జరగబోయే ముందు, అంటే మనకు ఆకస్మికంగా ధనం రాబోయే ముందు మన ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇక నల్ల చీమలు మన ఇంట్లో ఒక్కసారిగా ఎప్పుడు కనిపించనివి నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపించినట్లు అయితే మనకు ఏదో ఆకస్మిక ధనలాభం ఉంది అని గమనించాలి. ఇక వాటికి ఏదైనా తీపి వస్తువులను కూడా పెట్టాలి, అంటే చక్కెర, బెల్లంతో కూడినవి. అలా పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇక రెండవది, ఏదైనా పక్షి వచ్చి మన ఇంట్లో గూడి పెట్టినట్టు అయితే చాలా మంచిది, చాలా శుభసూచకం అని పండితులు తెలియజేస్తున్నారు. ఏ పక్షి అయినా సరే గూడిని మన ఇంట్లో పెట్టినట్టు అయితే చాలా మంచిది అని చెప్తున్నారు. అయితే అలా పెట్టినప్పుడు ఆ పక్షులకు ఏదైనా ధాన్యం తినడానికి వేస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది అని పెద్దలు చెప్తున్నారు. ఇక మూడవది, ఇంట్లో సడన్గా 3 బల్లీలు ఒకే చోట కనిపించినట్టయితే కూడా చాలా మంచి విశేషమైన ఫలితం ఉంటుందని మన శాస్త్రంలో చెప్పబడింది. సో మీకు ఆకస్మిక ధనలాభం వచ్చే ముందు ఇంట్లో ఒకేసారిగా సడన్గా 3 బల్లులు కనిపిస్తాయి. అలా కనిపించడం వల్ల చాలా మేలు జరుగుతుంది, ఇంట్లో శుభం జరుగుతుంది అని గుర్తుంచుకోవాలి. ఇక నాలుగవది, మీ కుడి చేయి వైపు ఎలాంటి దద్దుర్లు, దురద, ఎలర్జీ వంటివి లేకపోయినా కూడా సడన్గా దురద పెడుతుంటే మీకు చాలా మంచి ఫలితం కలుగుతుంది అని గుర్తుంచుకోవాలి. ఆకస్మిక ధనలాభం, ఇంకా మీరు కోరిన కోరిక తీరడం, ఎలాగైనా సరే మీకు ధన ప్రాప్తి ఉంది, ధనం సంపాదించే యోగం మీకు ఉంది అని గుర్తుంచుకోవాలి. ఇక ఐదవది, మీకు కలలో గనుక చీపురు, బల్లి, గుడ్లగూబ, ముంగిస, ఏనుగు, నక్షత్రం, గులాబీ పువ్వు ఇలాంటివి గనుక కలలోకి వస్తే మీరు ధనవంతులు కాబోతున్నారని, ధనాధిపతులు అవుతారు తప్పకుండా త్వరలోనే అని సూచన అని గుర్తుంచుకోవాలి. ఇక ఆరవది, మీరు ఉదయం లేవగానే శంకువు మోగినట్టు గనుక శబ్దం వినిపిస్తే మీకు ఆకస్మిక ధనలాభం రాబోతుందని, మీరు ధనాధిపతులు అవుతారని, మీ పనిలో విజయం కలుగుతుందని, ఇక మీకు శుభం కలుగుతుందని మొత్తం మీద దాని అర్థం. కాబట్టి మీరు ఉదయాన్నే లేవగానే ఎప్పుడైనా శంఖం ఊదినట్టు శబ్దం గనుక వినిపిస్తే ఆ శబ్దం చాలా మంచిది, మీకు శుభ ఫలితం రాబోతుంది అని గమనించాలి.
ఇంటి నుంచి బయటకు రాగానే ఎప్పుడైనా చెరుకు గడలు కానీ కనిపించినట్టు అయితే మీకు ఆకస్మిక ధనలాభం రాబోతుంది అని గుర్తుంచుకోవాలి. ఇక మీకు రాబోయే ధనం కానీ, రావాల్సిన ధనం కానీ, ఇంకా అనుకోకుండా ఆకస్మిక ధనం కానీ వస్తుంది అని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక ఇలాంటి సూచనలు గనుక వస్తే ఆకస్మిక ధనలాభం రాబోతుంది అని, ఇక జీవితంలో అంతా శుభమే కలుగుతుందని, శుభ ఫలితాలే ఉంటాయి అని మన పండితులు తెలియజేస్తున్నారు. సో ఇలాంటి మంచి మంచి చిట్కాలు, పరిహారాలు, ఇంకా ధనం సంపాదించడానికి మనకు తోడ్పడేటువంటి మంచి మంచి సలహాలు, సూచనలు, పూజల గురించి ఈ ఛానల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. మన నిత్య జీవితంలో మనకు ఆర్థికంగా సంపాదించడం అందరు సంపాదిస్తారు, కానీ సంపాదించిన దాన్ని నిలబెట్టడం, కూడబెట్టడం, ధనాన్ని సంపాదించి దాన్ని కాపాడుకోవడం చాలామందికి తెలియదు. ఇంకా ఎంత సంపాదించినా ఆ డబ్బు మన చేతిలో నిలవదు. అలాంటప్పుడు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదు అని గ్రహించవలెను. ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేసే కొన్ని పూజలు, వాటి ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టి అలాంటి పూజలన్నీ తెలియజేసేవి మన వీడియోస్. కాబట్టి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నా ఛానల్లో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. హ్యావ్ ఎ వెరీ నైస్